కామారెడ్డిలో విద్యార్థిని మృతి కేసులో ఇప్పుడు ఒక కొత్త కోణం వెలుగు చూస్తోంది. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లో పని కోసం ఆ పాపను తీసుకువెళ్తే అక్కడ ఫర్నిచర్ ఒక ఆటోలో పెట్టి వాటి మధ్యలో ఆ పాపను కూర్చోబెట్టి పంపిస్తుంటే ఆ పాప ఆటోలోంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయింది అని ముందు మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఈ మృతి కేసులో ఒక కొత్త కోణం వెలుగు చూస్తోంది. సంగీత మృతిపై తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆటోలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. దురుద్దేశంతోనే తమ పిల్లలు స్కూల్లో దించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడు అంటూ చెప్తున్నారు. అందుకే పిల్లలు భయంతో ఆటో నుంచి దూకేశారంటూ తల్లిదండ్రులు అంటున్నారు. ఆటోలో మొత్తం 6 విద్యార్థులు ఉన్నారంటూ పేరెంట్స్ చెప్తున్నారు. ముందుగా కేవలం ఒక పాప మాత్రమే ఉంది. ఆ పాప ప్రమాదవశాత్తు ఆటోలోంచి క్రిందపడి ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ ప్రిన్సిపల్ ఎలా చిన్న పిల్లల్ని తమ ఇంట్లో పనుల కోసం తీసుకెళ్తారు అంటూ అందరూ ప్రశ్నించారు. అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అసలు విషయం వేరే ఉంది. స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లో పని కోసం ఆ పాపను పిల్లల్ని తీసుకువెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడుంది కేవలం ఒక పాప మాత్రమే కాదు, మొత్తం 6 ఆటోలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ 6 ఒక్కొక్కరిగా ఆ ఆటోలోంచి బయటికి దూకడాన్ని మీరు గమనించవచ్చు. ఒకసారి ఆ విజువల్ ఫుల్ స్క్రీన్లో ఇవ్వండి. పీసీఆర్ ఫుల్ స్క్రీన్లో ఆ విజువల్ ఇవ్వండి. పైన వస్తున్నటువంటి ఆ వీడియో ఒకసారి ఇదిగో మీరు చూడొచ్చు. ఆటోలోంచి ఒకరు కింద పడిపోయారు, ఒక పాప. ఆ తర్వాత అదిగో మరొక పాప అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ 3 మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు 3, మరొకరు 4, అదిగో అక్కడ ఆ దూరంగా మరొకరు, ఇప్పుడు ఆటో దగ్గర 5, మొత్తం 5 ఆటోలోంచి దూకడాన్ని మీరు గమనించవచ్చు. 5 దూకారు అక్కడి నుంచి. అసలు ఆటోలోంచి దూకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనకున్న సమాచారం అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి చైర్స్ కానీ కొంత ఫర్నిచర్ని స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్కి అవసరమయ్యి పిల్లలతో తెప్పించుకున్నారని, మళ్ళీ రిటర్న్లో మీరు ఆ ఫర్నిచర్ని స్కూల్లో పెట్టేయండి అని చెప్పేసి ఆటోలో ఎక్కించి పిల్లలందరినీ అందులో ఎక్కించారు. రిటర్న్లో వస్తున్నప్పుడు ఆటోలో ఏదో జరిగింది మొత్తానికి. అయితే ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మరొకటి, స్కూల్ దగ్గర ఆటో ఆపకుండా వెళ్ళాడా, లేకపోతే ఇంకేదైనా మిస్బిహేవ్ చేశారా, ఇంకేమైనా ప్లాన్లో ఉంటే అది అర్థమై పిల్లలు దూకేశారా భయంతో? సాధారణంగా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళైతే దూకరు కదా. చాలా ఏదో మొత్తానికి ఒక అనుమానంతో భయంతో లోపల నుంచి బయటికి దూకేశారు. ఆటో వెళ్తుండగానే దూకేశారంటే ఏదో బలమైన కారణం అయితే ఉంది, ఏదో ఉంది కారణం. ఇప్పుడు ఆ కారణం ఏంటి అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ముందుగా ఒక పాప మాత్రమే ఉందనుకున్నారు, కానీ అసలు విషయం ఆటోలో 6 అంటున్నారు. ఇక్కడ మనకి స్క్రీన్లో 5 కనిపిస్తున్నారు ఆ వీడియోలో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకు దూకారు వాళ్ళందరూ? అసలు ఇప్పటికీ పోలీసులు ఏమైనా చెప్పారా? జిల్లా బాన్సాడ పట్టణ సమీపంలో ఉన్న బొర్లం గురుకుల పాఠశాలలో చదువుతున్న సంగీత మృతిపై భిన్న అభిప్రాయాలు, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ముందు రోజు ప్రిన్సిపల్ చెప్పిన అంశాన్ని చూస్తే, ప్రిన్సిపల్ సునీత ప్రధానంగా ముందుగా ఒకరే ఆటోలో ఉన్నారు. ఆటో నుండి ఏదైతే లక్ష్మీ వ్రతానికి సంబంధించి సామాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాం, బెంచీలు తిరిగి హాస్టల్ కు తీసుకొస్తున్న క్రమంలో ఆటోలో ఒకరినే తీసుకెళ్లామని ముందుగా చెప్పారు. తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత, సంగీత చనిపోయిన తర్వాత 3 పిల్లలు ఉన్నట్లు ప్రిన్సిపల్ ఒప్పుకున్న పరిస్థితి నెలకొంది. కానీ మొత్తంగా ఆటోలో 6 ఉన్నారు. 6 పిల్లల్ని ప్రిన్సిపల్ వారి ఇంటికి తీసుకెళ్లి వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత ఆ బెంచీలు స్కూల్ కు తీసుకొస్తున్న క్రమంలో, గురుకుల పాఠశాల హాస్టల్ కు తీసుకొస్తున్న క్రమంలో 6 విద్యార్థులు ఉన్నట్టు అందులో ఉన్న ఓ విద్యార్థిని ఆ సంగీత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. మొత్తంగా సంగీతతో పాటు మానస, అర్షినిలతో పాటు మరో 3 పిల్లలు ఉన్నట్లు ఏదైతే ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారో అందులో ఉన్న పిల్లలు దీనికి అందరికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే, సంగీత అసలు ఆటో నుంచి కింద దూకలేదు. సంగీత దూకి పడి దెబ్బలు తగలలేదు. సంగీతను కావాల్సుకొని ఆటోలో ఎవరో బెదిరించారనే కోణంలో
కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా మొదటి ముద్దాయి స్కూల్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత అయితే, రెండవ ముద్దాయి ఆటో డ్రైవర్. ఆటోలో ఉన్న పిల్లలు దిగారా లేదని తెలుసుకోకుండా అతను ఆటోను ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఆటోలో మరో వ్యక్తి దాగి ఉన్నాడని, ఆ స్కూల్ కు సంబంధించిన 6 పిల్లల్లో సంగీత చనిపోగా మరో 5 ఒక విద్యార్థిని సంగీత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ఒక వ్యక్తి ఆ భోజనం చేసినప్పుడు ఆటోలో రండి, మేము స్కూల్ దగ్గర దింపుతామని చెప్పి వారిని బెదిరించినట్లు కూడా ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా సంగీతతో పాటు మొత్తంగా 5 ఆ స్కూల్ వార్డెన్ అక్కడికి తీసుకెళ్లింది. 5 తీసుకెళ్లి వాళ్ళు స్కూల్ కు వెళ్తున్న క్రమంలో స్కూల్ కు కొద్ది కూతవేట దూరంలోనే ప్రిన్సిపల్ ఇల్లున్నట్లు పిల్లలు చెప్పారు. అందువల్ల మేము నడుచుకుంటూ వెళ్తాం, మీ దింపుడు మీ ఆటోలో మేము రాము అని చెప్పినప్పుడు వారు బెదిరించారు. ఆటో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మమ్మల్ని బెదిరించడం వల్ల మేము ఆటోలో ఎక్కాం. ఒకరి తర్వాత ఒకరం 5 దూకాం. లాస్ట్ కు ఎవరైతే సంగీత ఉందో సంగీత చివరిన లాస్ట్ కు దూకింది. సంగీత కంటే మరో వ్యక్తి ముందున్న మానసను కూడా అర్చిని లోపలికి తీసుకునే ప్రయత్నం చేశారని చెప్పి మానస వారి తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఈ సంగీత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ రోజు సంగీతకు సంబంధించి ఆ మృతి ఘటనపై పలు అంశాలు చెప్పేందుకు ఆర్టీవీ ముందుకు రానున్నారు మానస తల్లిదండ్రులు. ప్రధానంగా అక్కడ ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా పూసగుచ్చి చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇక్కడైతే ఆరోపణిస్తున్నారు ఏదైతే దీనికి అందరికి సంబంధించి సంగీత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగీతను ఏదో దురుద్దేశంతోనే తీసుకెళ్లి ఏమో చెయ్యాలనుకున్నారు. 6 పిల్లలను ప్రిన్సిపల్ బయటకి తీసుకెళ్లింది. 6 పిల్లల్ని క్షేమంగా హాస్టల్ కు దింపే బాధ్యత ఆ ప్రిన్సిపల్దే. కానీ ఆటోలో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని పోలీసులు ఎందుకు గుర్తించలేదు? ఆ వ్యక్తిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా పాప మృతికి కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది ప్రభుత్వము. మేము 5 లక్షలు, మా పాప బతుకుంటే కోట్ల రూపాయలు సంపాదించేది. మా పాప ఉన్నత చదువులు చదివి మమ్మల్ని మంచిగా చూసుకునేది. గంగారెడ్డి, ఆటోలో ఎక్కడం వరకు ఓకే, అసలు ఆటోలోంచి దూకడం ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటికే ఏదైనా సమాచారం అందిందా? అసలు ఆటోలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది పిల్లలు కానీ లేదంటే ఆ డ్రైవర్ కానీ డ్రైవర్ దగ్గర నుంచి పోలీసులు రాబట్టిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉందా? నందు, ప్రధానంగా అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సంగీత కుటుంబ సభ్యులకు మానస తల్లిదండ్రులు చెప్పిన అంశం ఏంటంటే ఆటోలో ఒక వ్యక్తి దాగి ఉన్నాడు, ఆటోలో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము కిందికి దిగాము అని చెప్పారని చెప్పి ఆ కుటుంబ సభ్యులైతే ఆర్టీవీ ముందు గోడు వెళ్ళవేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆటోలో ఏదో చెయ్యాలనే ఉద్దేశం మీద ఆటోను ర్యాష్ గా తీసుకెళ్లారనేది పిల్లల ఆరోపణ. అందువల్లనే మా సంగీత చనిపోయింది, సంగీతను ఏదో చేసి చంపేశారనే కోణంలో ఈ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. రంగారెడ్డి, దయచేసి అలాంటి పదాలు ఉపయోగించకూడదు మనం. చెప్పండి. పూర్తిగా అయితే ఆ ఆటోలో ఏదో జరిగే ఆ దురుద్దేశం ఉంది అనే కోణంలో తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో ఈ ఆటోలో 3వ వ్యక్తి ఎవరు దాగి ఉన్నారనే కోణంలో పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. మొదటి ముద్దాయి హాస్టల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత అయితే, 2వ ముద్దాయి ఆటో డ్రైవర్, 3వ ముద్దాయి ఆటోలో దాగి ఉన్నది ఎవరు అనే కోణంలో తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేశారు. ఆ విషయాన్ని పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి అయితే సంగీత కుటుంబ సభ్యులు బంధువులు తెలుపుతున్న ఆర్టీవీకి తెలిపిన పరిస్థితి నెలకొంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద మరికొద్ది సేపట్లో ఆర్టీవీతో ఆ బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడబోతున్నారు. అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పబోతున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసుల దగ్గర నుంచి కూడా ఆర్టీవీ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి కొంత ఫర్నిచర్ని స్కూల్ నుంచి తీసుకువెళ్ళారు. దానికోసం హెల్ప్ కోసం పిల్లల్ని తీసుకువెళ్ళారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆటో అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఆ ఆటోలో వాళ్ళు వస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఒక్కొక్కరిగా ఆటో నుంచి దూకడాన్ని మీరు గమనించవచ్చు. ఒక్కొక్కరిగా దూకారు. మొత్తం 5 ఆటోలో దూకడాన్ని మీరు గమనించవచ్చు. ఆటోలోంచి మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం 5 దూకినట్లుగా మనకు కనిపిస్తుంది. మొత్తం 6 ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ బాలిక మాత్రం ఆటోలోంచి దూకడమో లేదంటే పెద్ద దెబ్బలతోనో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలియడం లేదు. ఇంకేదో సస్పీషియస్గా కనిపిస్తోంది ఇక్కడ.
ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఆటో స్కూల్ దగ్గర ఎందుకు ఆగలేదు? పిల్లలు దూకుతున్నా సరే ఆగలేదు. ఇక్కడ మీరు గమనించండి, పిల్లలు 1 by 1 ఆటోలోంచి దూకుతున్నా సరే ఆటో ఆగకుండా వెళ్తుంది. సహజంగా ఎవరైనా పడిపోయినా దూకినా అక్కడి నుంచి ఆగుతారు కదా, అరే ఆ పాపకో ఆ బాబుకో ఏమైందో చూడడానికి వస్తారు కదా. కానీ అసలు పిల్లలు దూకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భయపడ్డారా? ఏదైనా జరుగుతుందేమో, లోపల ఏదైనా జరుగుతుంటే, ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి తప్పించుకోవడానికి దూకారా? పిల్లలు అంతగా తెగించారంటే ఖచ్చితంగా ఏదో భయపడ్డారు, చాలా పెద్దగానే ఎక్కువగానే భయపడ్డారు. లేదంటే రన్నింగ్ ఆటోలోంచి దూకరు కదా. సో ఏదో జరిగింది. డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు అంటూ చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? పిల్లల ఆటోలోంచి ఒకరు దూకిన తర్వాతైనా వెంటనే ఆటో ఆపాలి కదా, కానీ ఆపకుండా వెళ్తున్నారు, ఇంకా దూకుతూనే ఉన్నారు. అంటే పిల్లల ప్రాణాలన్నా పిల్లలన్నా వాళ్ళకి లెక్కలేదు. దేర్ ఈస్ సంథింగ్ డౌట్ఫుల్. ఏదో ఉంది, ఏదో లోపల వాళ్ళని భయపెట్టిన విషయం ఏదో ఉంది బాగా. సో ఇప్పుడు ఆ విషయం బయటికి రావాలి. అసలు ఆ ఆటో డ్రైవర్ ఎవరు? ఆటో డ్రైవర్తో పాటు లోపల ఉన్న వ్యక్తి ఎవరు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? దూకుతున్నా లోపల నుంచి అలా ప్రాణాలకు తెగించి బయటపడుతున్నా సరే వాళ్ళు ఆపకుండా ఎందుకు వెళ్ళారు? అసలు స్కూల్ దగ్గర ఎందుకు ఆపలేదు? వాళ్ళ ప్రిన్సిపల్ ఇంటి దగ్గరే వాళ్ళని బెదిరించారు అంటూ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చాలా మిస్టీరియస్గా ఉంది. ఈ విషయాలు తెలియాలి. ఆ పిల్లలతో పోలీసులు మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసులతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ పిల్లల తల్లిదండ్రులతో కూడా లైవ్లో మీతో చెప్పించబోతుంది. అసలు ఏం జరిగింది అనేది ఆర్టీవీ చెప్పించే ప్రయత్నం చేస్తుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి? మీకేమనిపిస్తుంది జరిగింది చూస్తుంటే? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఇంకొక అమ్మాయి దొరుకుతుంది. 1 2 3 లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.